2019లో సెప్టెంబర్ 22వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నవరాత్రులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ నవరాత్రులలో అందరూ అమ్మవారిని ఎంతో నిష్టగా పూజిస్తూ ఉంటారు. అమ్మవారి ముందు ప్రత్యేక దీపాలు పెడతారు, ప్రత్యేక నైవేద్యాలు పెడతారు, రకరకాల రంగులలో ఉండే చీరలు పెడతారు. అయితే నవరాత్రులలో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లంతా బంగారుమయం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఈ ఆకు మీద దీపారాధన చేయటం వలన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి నవరాత్రులలో ఏ ఆకు మీద దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం దుమ్ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వేజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. కానీ ఈసారి 11 రోజులు వచ్చింది. అయితే ఈ 11 రోజుల పాటు దుర్గమ్మ తల్లి భూమిపై తిరుగుతూ ఉంటుందట. తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ, నైవేద్యాలను ఆరగిస్తూ ఆనందంగా చిందులేస్తుందట. అయితే ఈ నవరాత్రులలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టినప్పుడు అయినా, లేదా అఖండ దీపం పెట్టినప్పుడు అయినా, లేదా గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టినప్పుడు అయినా, ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆకు ఏమిటంటే తమలపాకు. సాధారణంగా దీపాన్ని వెలిగించినప్పుడు చాలామంది తెలియక నేల మీదే వెలిగించేస్తూ ఉంటారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా కటిక నేల మీద పెట్టకూడదు. దీపాన్ని ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నవరాత్రులలో ముందు ఒక తమలపాకు పెట్టి, ఆ ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, తర్వాత ఆ ఆకు మీద ప్రమిద ఉంచి నూనె లేదా నెయ్యి పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే తమలపాకు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. మన సాంప్రదాయంలో తమలపాకుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తమలపాకు చివరన అగ్రభాగంలో ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి నివసిస్తుంది. తమలపాకు మధ్య భాగంలో విద్యను, జ్ఞానాన్ని అనుగ్రహించే సరస్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు మొదట్లో గౌరీదేవి కొలువు తీరు ఉంటుంది. అంతేకాదు తమలపాకులో త్రిమూర్తులతో సహా ఇతర దేవతలు కూడా ఉంటారని, అందుకే పూజలలో దీనికి అంతటి ప్రాధాన్యత ఇస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి తమలపాకు మీద దీపారాధన చేయటం వలన ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు మీకేమైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. ఎందుకంటే తమలపాకు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. సాక్షాత్తు గౌరీదేవే తమలపాకు చెట్టు దగ్గర నివాసం ఉంటుందని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారి స్వరూపంగా భావించే తమలపాకు చెట్టు దగ్గర దీపారాధన చేసిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన తమలపాకు చెట్టు యొక్క ఆకు మీద నవరాత్రులలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి చల్లని చూపు మన మీద పడుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు నవరాత్రులలో తమలపాకు మీద దీపారాధన చేయటం వలన మీ ఇల్లంతా బంగారుమయమవుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రుల్లో ఇంట్లో అయినా, లేదా గుడిలో అయినా, లేదా అఖండ దీపారాధన అయినా, ఆ దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధనను తమలపాకు మీద పెట్టి వెలిగించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. దేవీ నవరాత్రులలో ఇంట్లో ఈ రెండూ కలిపి ధూపం వేస్తే మీ ఇంటికి అమ్మవారు ఏదో ఒక రూపంలో వస్తుంది, మీ కోరికలను నెరవేరుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అమ్మవారి పూజలలో ముఖ్యమైనది ధూపం.
ధూపం లేకుండా అమ్మవారి పూజ పూర్తి అవ్వనే అవ్వదు. ఈ దేవీ నవరాత్రులలో ఖచ్చితంగా ప్రతిరోజు ధూపం వేస్తాం. అయితే ఆ ధూపంలో ఈ 2 పదార్థాలను కలిపి ఇంటిలో ప్రతి గదిలోనూ ధూపం వేస్తే అమ్మవారు మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. సిరి సంపదలను, ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది. దేవీ నవరాత్రులను మనమందరం కూడా అమ్మవారి అనుగ్రహం కోసం జరుపుకుంటూ ఉంటాము. ఆ తల్లి చల్లని చూపు మనపై, మన కుటుంబంపై ఉండాలని, ఆ తల్లి కడకంటి చూపు మనపై పడాలని ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారిని పూజిస్తాము. ఇంటిలో కలశం రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి ఈ 2 కలిపి ధూపం వేయండి. మీ మనసులో ఏ కోరిక ఉన్నా స్వయంగా అమ్మవారే వచ్చి ఆ కోరికను తీరుస్తుంది. ఇంతకీ దేవీ నవరాత్రులలో ఏ 2 పదార్థాలను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూజ చేయటం ఆనవాయితీగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దీపారాధన చేస్తూ ఇష్టదైవాన్ని ఆరాధించేవారు. అయితే పూజ చేసిన తర్వాత చాలామంది ఇల్లు మొత్తం ధూపం వేయటం మనం చూస్తూ ఉంటాము. ఇలా కొందరు సాంబ్రాణి ధూపం వేయగా మరికొందరు కర్పూర ధూపం వేస్తూ ఉంటారు. అయితే ఇలా ధూపం ఎందుకు వేయాలి, వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాము. సాధారణంగా పూజ తర్వాత చాలామంది కర్పూరము, లవంగము ధూపం వేస్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి ఇలా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న క్రిమికీటకాలు తొలగిపోతాయి. ఇంట్లో మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ విధమైనటువంటి ధూపం వేయిస్తారు. చాలామంది గుగ్గిలం ధూపం వేస్తారు. ఇలా గుగ్గిలం ధూపం వేయటం వల్ల ఇల్లు మొత్తం కూడా సుగంధ పరిమళాలు వెదజల్లి ఇంట్లో శాంతియుతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇలాంటి ధూపం వేయటం వల్ల కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి. దీంతో ఏ విధమైనటువంటి గొడవలు, కలహాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. అందుకే పూజ అనంతరం ప్రతి ఒక్కరూ ధూపం వేయటం ఆనవాయితీగా పాటిస్తారు. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషం తొలగిపోయి ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షించబడతాయి. అవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు వాస్తు పండితులు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన శుభ ఫలితాలను పొందలేరు. అయితే ఇంటిలో ధూపం వేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానితో ధూపం వేస్తే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరతాయి. గుగ్గిలానికి బదులుగా దశాంగం అనే పొడి మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇంటిలో పాజిటివ్ ఉత్పన్నమవుతుంది. అయితే ఈ దశాంగం పొడితో ఇంటిలో ధూపం ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దశాంగం పొడి కొన్న తర్వాత అందులో ఒక కోన్ షేపులో ఒక వస్తువును ఇస్తారు. అందులో ఈ దశాంగం పొడిని వేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ కోన్ షేపులో వేసిన దశాంగం పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది కూడా కోన్ షేపులో వస్తుంది. అయితే ఇది వెలగడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి దీనిపై పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి దీనిని వెలిగించుకోవాలి. ఇలా చేస్తే ఇంటి వాతావరణం ఎంతో పరిమళంగా మారిపోతుంది. ఈ దశాంగం పొడిలో 10 రకాల వనమూలికలు ఉన్నాయి. ఈ పొడితో ఇంటిలో ధూపం వేస్తే 10 రకాల మూలికలు కూడా కాలి ఒక సువాసన భరితమైన వాసన వస్తుంది. దీనిని పీల్చటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని ఆయుర్వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. దశాంగం పొడితో వారానికి ఒక్కసారి ఇంటిలో ధూపం వేసిన ఆ ఇంటిలోని వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. అలాగే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆవు పేడలతో కూడా ఇంటిలో ధూపం వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ ఆవు గడ్డి తినే ఆవు అయి ఉండాలి. ఇంటింటికి తిరిగే ఆవు పేడతో పిడికలు చేయకూడదు.
స్వచ్ఛమైన గడ్డిని తినే ఆవు పేడతో పిడికలు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడికను కాల్చి ఇంటిలో ధూపం వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వీలైన వారు ఆవు పేడలతో చేసిన పిడకలతో ఇంటిలో ధూపం వేయండి. వీలు కాని వారు దశాంగం పొడిని తెచ్చుకుని ధూపం వేయండి. ఇంటిలో ఈ 2 వస్తువులలో ఏ ఒక్కదానితోనైనా సరే ధూపం వేయవచ్చు. వీటితో ధూపం వేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనేది తొలగి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పూజ చేసిన తర్వాత పంతులు దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అని అంటూ ఉంటారు. పూజ అనేది దీపము ధూపము నైవేద్యం వల్ల పూర్తి అవుతుంది. ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఈ 3టిని దేవతలకు సమర్పించాలి. మరి తెలుసుకున్నారు కదా, ఈ దేవి నవరాత్రులన్ని రోజులు ఏ 2 వస్తువులతో ఇంట్లో ధూపం వెయ్యాలో. మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కలిపి ఇంటిలో ఈ 9 రోజులు కూడా ధూపం వెయ్యండి. అమ్మవారిని మీ ఇంటికి ఆకర్షితులయ్యేలాగా చేసుకొని శుభ ఫలితాలను పొందండి. అయితే చాలామంది తెలియక చేసే తప్పు ఏమిటంటే ధూపం అంటే అగరవత్తులను వెలిగిస్తూ ఉంటారు. అగరవత్తులను అస్సలు వెలిగించకూడదు. ధూపం అంటే సాంబ్రాణి పొగ. అగరవత్తుల నుండి వచ్చే సువాసన సహజమైనవి కావు. అగరవత్తులు తయారు చేసేటప్పుడు అవి మంచి సువాసన రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతూ ఉంటారు. వీటి వల్ల మంచి సువాసన వస్తుంది. అగరబత్తులను కాల్చినప్పుడు ఆ పొగలో కెమికల్స్ కూడా కలిసి ఒక రకమైన సువాసన వస్తూ ఉంటాయి. మనమేమో అవి మంచి సువాసన వస్తూ ఉన్నాయి అని బాగా పీల్చుకుంటూ ఉంటాము. అగరబత్తీల నుండి వచ్చే సువాసనలను అతిగా పీల్చటం వల్ల దగ్గు తుమ్ములు వస్తూ ఉంటాయి. అగరబత్తీల నుండి వచ్చే సువాసన వల్ల ముక్కులోని కొన్ని సూక్ష్మములు నశించిపోతాయి. వాటి వల్ల మీరు వాసనలను పసిగట్టే ప్రక్రియను కోల్పోతారు. పూజ గదిలో అగరబత్తీలను చాలా వరకు అవాయిడ్ చేయటం చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో చిన్న డూప్ స్టిక్స్ డూప్ కప్స్ దొరుకుతూ ఉన్నాయి. వీటిని ఉపయోగించటం మంచిదే, కానీ అతిగా దేనిని ఉపయోగించకూడదు. చాలామంది పూజ చేసిన తర్వాత ఇంటి నిండా ధూపం వేస్తారు. ఇంటి నిండా పొగ కమ్మేలా ధూపం వేస్తారు, కానీ అది చాలా ప్రమాదకరం. ఏదైనా ఎంతవరకు వేయాలో అంతవరకే వేయాలి. ఇంటి నిండా పొగ నిండేలాగా ధూపం వేస్తే అది మీ ఆరోగ్యానికే ప్రమాదకరం. కాబట్టి ధూపం వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితంగానే ధూపం వేసుకోవాలి. అయితే ధూపం వేయటం వల్ల దుష్ట ప్రభావాలే కాదు, మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ధూపం వేసే సమయంలో తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలను పొందండి.